కరసం వల్ల నీకు ఎలాంటి మనోధైర్యం వచ్చింది? మార్క్స్ బాగానే వస్తుంది. అంతకుముందు డల్గా ఉండేదాన్ని, యాక్టివ్గా ఉంటున్నాను, స్ట్రాంగ్గా ఉంటున్నాను. 10 దెబ్బలు 15 దెబ్బలు వరల్డ్ ఛాంపియన్ చేయాలని మేము పేరెంట్స్గా ఇద్దరం కోరుకుంటున్నాం సార్. పోలీసు వాడి చేతిలో లాఠీ, పిల్లవాడి చేతిలో కర్ర కనుక్కుంటే అంటే ఏంటి కర్ర తిప్పుతున్నాను అనుకుంటున్నారా? ఈ కర్రకి పెద్ద కథే ఉంది, రండి చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు గుంటూరు జిల్లా పిరంపురం గ్రామంలో సంటి కర్రసామ శిక్షణ సంఘంలో ఉన్నాము. ఈ కర్రసామ శిక్షణలో 120 గోల్డ్ సిల్వర్ మెడల్స్ పొందిన, సుమారు 21 అవార్డులు పొందిన సన్మాన గ్రహీత సంటి గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారి శిక్షణశాలను మనం సందర్శించి వారి దగ్గర కొన్ని వివరాలు మనం పొందుదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. శిక్షణా కార్యక్రమాన్ని మీరు ఎన్ని రోజుల నుంచి నేర్చుకున్నారు? ఎక్కడెక్కడ పార్టిసిపేషన్ చేశారు? నేను ఇక్కడ ఈ కరసాం 8th క్లాస్ నుంచి బాగా ఇంట్రెస్ట్ అండి. ఒక 3-4 గురువుల దగ్గరికి వెళ్ళా కానీ కొంచెం నాకు నేర్పటం వల్ల ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇలా ఓన్గా నేను నేర్చుకున్నాను. తర్వాత నేర్చుకున్నాక నేను డిగ్రీ చదివాను కాబట్టి దాన్ని బుక్ రూపంలో ఒక పదం పెట్టి రాయటం జరిగిందండి. కరసాం మీద 2 బుక్స్ రాశాను. ఇంకా నేర్చుకున్న తర్వాత నేను పోటీకి వెళ్ళానండి. వేరే రాష్ట్రాలు, దేశాలు కూడా వెళ్ళాను. సుమారు ఒక 40 గోల్డ్ మెడలు, 50 సిల్వర్ మెడలు, 40 బ్రాంజ్ మెడలు సాధించాను. ఏ రాష్ట్రాల్లో మీరు పాల్గొనడం జరిగింది? గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాను, పంజాబ్, గోవాలో రాష్ట్రాల్లో పాల్గొన్నానండి. నేషనల్ లెవెల్. ఇతర దేశాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఫస్ట్ సారి ఇంటర్నేషనల్ నేపాల్ ఆడానండి. ఫస్ట్ సారి ఆడినప్పుడు 3 గోల్డ్ మెడల్ వచ్చినాయి. తర్వాత రెండోసారి ఆడినప్పుడు 1 గోల్డ్ 2 సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. తర్వాత మొన్న రీసెంట్గా పోర్చుగల్ దేశం ఆడాను, వరల్డ్ ఆడొచ్చాను. ఈ కర్రసామ శిక్షణ కార్యక్రమానికి మరి ప్రభుత్వం నుంచి కానీ ఏమన్నా మీకు చేయూతనే ఏమన్నా ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? మీరు ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తే మీరు ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడున్న యువతకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ప్రతి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తానంటుందండి. రీసెంట్గా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారైన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్లో చేశానండి. 10 స్కూల్లో గవర్నమెంట్ బాగానే సపోర్ట్ చేస్తుంది నాకు. ఇదేంటంటే ఈ విద్య అంతరించిపోకుండా కంటిన్యూగా మా స్కూళ్ళల్లో, కాలేజీలలో ఈ విద్యను ప్రవేశపెట్టగలిగితే పూర్వ వైభవం ఈ విద్యకు వస్తుందండి. గారు సార్, ఇప్పుడు మనకి ఇప్పుడున్న భారతదేశంలో క్రికెట్ అని, బ్యాడ్మింటన్ అని ఇట్లా రకరకాల ఆటలు ఉన్నాయి. కానీ కర్రసామ అనేది ఎక్కడా లేదు. కానీ మీరు ఈ కర్రసామని ఎందుకు ఎంచుకున్నారు, ఏంటి? నాకేంటంటే సార్, ఒక ముఖ్యంగా ఏంటంటే అన్ని విద్యలు బడిలో నేర్పించరండి. కొన్ని విద్యలు ఇంటి దగ్గర నేర్చుకోవాలి. ఆ ఉద్దేశంతోనే నేను కర్రసామని ఎంచుకోవటం మొదలుపెట్టానండి. ఇదేంటంటే మన భారతదేశంలో పుట్టిన అతి ప్రాచీన యుద్ధ కళ, చాలా పవిత్రమైన యుద్ధ కళ, మన ఏపీలో పుట్టిన కళ అండి. ఇది అంతరించిపోకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ విద్యని ఎంచుకోవటం జరిగింది. ఈ విద్య కర్రసామ వల్ల ఇప్పుడున్న యువతకి ఉపయోగం ఏంటి అసలు? యువతకు కానీ, చిన్నవాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి కానీ దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకి? ముఖ్యంగా ఇది ఆడపిల్లలకి ఆత్మధైర్యంగాను, మగపిల్లలకి ఆత్మవిశ్వాసం కానీ కర్రసామ విద్య ఎంతో ఉపయోగపడుతుందండి. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ పరంగా అందరూ ఫోన్లకి ఎడిట్ అయ్యి టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ కర్రసామ విద్య నేర్చుకోవటం వల్ల అసలు గురువుని ఎలా గౌరవించాలి, మన పూర్వీకుల నుంచి వచ్చిన ప్రతి విద్య కళ గురువుని గౌరవించటంలో నైపుణ్యత ఉందండి. ఇంకా బాడీ ఫిట్నెస్ ఉంటుంది. ఇంకా మీ ఎక్కువ ఆకలి అవుతుందని చెప్పారు పిల్లలు. కొంతమంది వయసు మళ్ళిన వాళ్ళు కూడా నేర్చుకుని, సార్ మాకు షుగర్ తగ్గింది, మాకు బాగా తింటున్నామని చెప్పారండి. హెల్త్ పాయింట్ బాగుంటుంది, శారీరకంగా దృఢంగా ఉంటారండి. అలాగే మన పాండిచేరి సీఎం గారు రీసెంట్గా సంతకం పెట్టారండి. ఏ విద్యలో వద్దు, ఈ కర్రసామ విద్య నేర్చుకోండి, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేది ఈ కర్రసామ విద్యలోనే అని సార్ కూడా చెప్పడం జరిగిందండి. ఈ కర్రసామ అంతరించిపోకూడదని కర్ర మీద 2 పుస్తకాలు రాయటం జరిగిందండి. ఒకటి ప్రింట్ అయింది, ఒకటి ఎడిటింగ్ జరుగుతుంది. కవితలు కూడా రాశానండి. కర్ర అంటే ఏంటి? మనం పుట్టగానే ఎక్కడ ఏడుస్తామని ఉయ్యాలగా మారింది కర్ర. మనం ఎదిగే కొంది గురువుల చేతిలో బెత్తంలాగా మారింది కర్ర. నువ్వు సమాజంలో ఎదిగితే ఇంకా నీకు తప్పులు ఎక్కడ చేస్తాను పోలీసు వాళ్ళ చేతిలో లాఠీలాగా మారింది కర్ర. నీ వృద్ధాప్యంలో నీ ఆస్తులు, నీ కూతుర్లు, కొడుకులు, మనవరాళ్ళు అందరూ పంచుకొని వెళ్తే నీ కోసం నా తలకాయ ఉంచి ఊతంలాగా మారింది కర్ర. నువ్వు చనిపోతే నీకు నేను పాడిలాగా మారాను, నువ్వు చిత్తులో కాలిపోతే నేను నీతోనే కాలిపోతానని కట్టెలాగా మారిపోయి మనతోనే కాలిపోయింది కర్ర. ఇలాంటి కవితలు చాలా రాశానండి. కర్రతో కలిసి ఉండటం గ్రేటెస్ట్, కర్రతో ఉండటం హానెస్ట్. నన్ను వాడుకునే వాళ్ళకి పగల రెస్ట్, నాతో ఆడుకునే వాళ్ళకి కాంతి బెస్ట్. కొంతమందికి నా ఆట చీపెస్ట్, మరి కొంతమందికి నా ఆట ఎవరెస్ట్. అందుకే మీ స్టూడియో తలుపు చెప్తున్నా, ఆల్ ది బెస్ట్. చాలా అద్భుతంగా చెప్పారు. ఇలా కవితలు చాలా బాగుంది మీరు చెప్పిన కవిత. చాలా
ప్రజలకి చాలా చేరువుగా తీసుకెళ్తున్నారు మీ సాహిత్యాన్ని కూడా. అంటే గారు సార్. మీరు మీ గురించి కొద్దిగా మా ప్రేక్షకులకి కొద్ది వివరంగా మీ గురించి కొద్ది క్లుప్తంగా చెప్పండి. మాది మీకు చెల్లింది సార్ తాడికొండ నియోజకవర్గం, గుంటూరు జిల్లా, పిరంగపురం మా ఊరు. మా నాన్న మా అమ్మ వ్యవసాయం చేసేవాళ్ళు. 21 అవార్డులు వచ్చినాయండి నాకు. ఉత్తరాఖండ్లో ద్రోణారత్న అవార్డు వచ్చిందండి, గురు బ్రహ్మ అవార్డు, అబ్దుల్ కలాం అవార్డు, వరల్డ్ రికార్డు, ప్రైడ్ ఆఫ్ నేషనల్ అవార్డు, ఇలా 21 అవార్డు వచ్చింది. రీసెంట్గా మన హీరో భాన్చంద్ర గారి చేతుల మీద కూడా ఒక అవార్డు ఇచ్చారండి నాకు. సారు నాతో మాట్లాడి బుద్ధి మీద చేసి చాలా సంతోషపడ్డాను. అలాగే సన్మానాలు ఒక 353 సన్మానాలు జరిగినాయండి. ఆ 353 సన్మానం గురించి ఒక మాట చెప్తానండి. మన అబ్దుల్ కలాం గారు, డిఆర్డీఓలో పనిచేసిన అబ్దుల్ కలాం గారు ఫ్రెండ్ వచ్చి దుగ్గిరాల్లో నేను ఉన్నానని తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నాకు సన్మానం చేసి గిఫ్ట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి. ఆ సన్మానం అయితే మర్చిపోలేను. ఎందుకంటే అబ్దుల్ కలాం గారిని నేను చూడలేకపోయాను, వాళ్ళ ఫ్రెండ్ని చూస్తున్నా అనే ఆనందంతో చెప్తున్నాను. అలాగే పేపర్లలో 63 సార్లు వచ్చాను, టీవీలో 42 సార్లు వచ్చానండి. రీసెంట్గా 2 days బ్యాక్ హైదరాబాద్ టీవీలో కూడా నా గురించి వస్తుంది. రీసెంట్గా 2 సినిమాల్లో నటించానండి. 3వ సినిమా నాకు ఛాన్స్ ఇచ్చారు. మన రీసెంట్ రేపు 19వ తారీఖు రిలీజ్ అవుతుంది సార్. ఒక్కరికో అని మన ఇది దీనికి సంబంధించిన విషయం, మన పూర్వీకులకి, మన పురాతన విద్యలు. ఇప్పుడు మీరు వెళ్ళిన రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో ఎంతమందికి మీరు శిక్షణ ఇచ్చారు? ఇప్పుడు ప్రజెంట్ మనకి పిరంగపురం గ్రామంలో మీరు ఏ వయసు వాళ్ళకి ఎన్ని బ్యాచ్లకి ట్రైనింగ్ ఇస్తున్నారు? నేను వెళ్ళిన రాష్ట్రం గుజరాత్లో ఇచ్చాను సార్. గుజరాత్లో ఒక 75 మందికి ట్రైనింగ్ ఇచ్చాను. ఎన్ని రోజులు? ఒక 12 రోజులు ఇచ్చాను సార్. అలాగే మధ్యప్రదేశ్లో ఒక 1 వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చాను సార్. ఇతర రాష్ట్రాల్లో అక్కడే ఇచ్చాను. కర్ణాటకలో 2 రోజులు ఇచ్చాను. అది ఇంకా మన ఏపీలోకి వచ్చేకి ఒక 32 ఊర్లు ఇచ్చాను సార్. బ్రాహ్మణ కోడూరు, చిలకరూపేట, నసరాపేట, అలాగే శ్రీకాకుళం, శ్రీకోర్మం, విశాఖపట్నం. ఇప్పుడు వచ్చి నారా లోకేష్ గారి నియోజకవర్గం 10 ఊర్లు అండి. ఇది మంగళగిరి, నూతక్కి, నిడమర్రు, రేవేంద్రపాడు, దుగ్గిరాల, పెనుమాక, చిన్నకాకాని, ఇలా 32 ఊర్ల దాకా నేను ఈ శిక్షణ కార్యక్రమం. శిక్షణ తీసుకోవడానికి మినిమం మీకు ఎన్ని రోజులు పడుతుంది ఎవరన్నా నేర్చుకోవాలంటే? బాగా ఇంట్రెస్ట్గా అయితే ఒక 6 monthsలో అయిపోయింది సార్. ఇంట్రెస్ట్గా ఉండాలి 6 నెలలు లేదా 7 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఇది మా ఊరు సొంతూరు అండి, పిరంగపురంలో. ఇది నాకు ఫస్ట్ బ్యాచ్ అండి. ఇది స్టార్ట్ చేసి ఒక 4 నెలలు అయింది. ఇది నా ఫస్ట్ బ్యాచ్. ఇదేమి లేదు సార్, ఒక 10 years ఎబో ఉన్నోళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. 10 సంవత్సరాల పైన ఉన్నోళ్ళు. ఇప్పుడు మా హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, సొల్త హెడ్ మాస్టర్, ఆయన వయసు 52 సంవత్సరాలు. ఆయన కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మీ దగ్గర నేర్చుకున్నటువంటి మీ శిష్యులు ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో కరసభలో పాల్గొని అక్కడ ఏదన్నా మెడల్స్ సాధించడం జరిగిందా? చాలా మంది మెడల్స్ సాధించారండి. వెనుగల్లో ఉన్న పిల్లలు కానీ, అలాగే చంద్రశేఖర్ గారు అని ఒక అతను, అలాగే మనీషా అని ఒక అమ్మాయి నేపాల్లో గోల్డ్ మెడల్ కొట్టారు. అలాగే పార్వతీ నాయుడు గారు అని ఒక మేడం గారు ఉన్నారండి. అలాగే జయశ్రీ మేడం గారు, వీళ్ళు కూడా నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టారు. భవిష్యత్తులో ఈ అకాడమీని మీరు ఎట్లా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు? ఈ కర్రసాము కోసం నేను ఈ అకాడమీ కడుతున్నానండి. కొంతమంది దాతలు ఇచ్చారు, తర్వాత నా సొంత డబ్బులతోనే కడుతున్నాను. ఇది చూడగానే ఒక ఆధ్యాత్మికంగా ఉండాలి. రాబోయే కాలంలో ఒక వర్ణశాలలాగా, ఒక సిస్టమేటిక్గా ఇక్కడే ఉండిపోయేటట్టు హాస్టల్ కూడా రెడీ అవుతుందండి. ఈ విద్య అంతరించిపోకుండా ఉండాలంటే గురువుకి దగ్గరకు ఉంటే ఆ విద్య దగ్గరికి వస్తుందనే ఉద్దేశంతో నేను ఇది కట్టడం స్టార్ట్ చేశానండి. రాబోయే కాలంలో ఈ విద్య ఒక హాస్టల్ ఉండి నైట్ ఇక్కడ కొనుక్కొని పల్లెటూరు నుంచి కొంతమంది దూరం నుంచి వస్తుంటారండి, వేరే రాష్ట్రం వాళ్ళు కూడా. వాళ్ళ కోసం కూడా ఇది కట్టడం స్టార్ట్ చేశాను. ఇక్కడికి వచ్చి నేర్చుకొని ఫ్రైడే నైట్ వచ్చి సాటర్డే సండే కూడా ఇక్కడ ఉండటానికి చాలామంది అడుగుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, అనకాపల్లి, శ్రీకాకుళం వాళ్ళు. ఒక 2 monthsలో ఇది మనకి కంప్లీట్ అయిపోద్ది. అప్పుడు వాళ్ళు వచ్చి ఉండటానికి కూడా హాస్టల్ లాగా 2 రోజుల నుంచి నేర్చుకోవడానికి ఉపయోగపడింది. అవునండి. అలాగే మార్నింగ్ 5 లేచి చుట్టూరు వాతావరణం, పచ్చని కొండలు, ఒక ఆహ్లాదకరంగా ఉంది, ప్రకృతికి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో ఇది కట్టడం. నేను అంత ప్రకృతిగా ఉంది వాతావరణం మొత్తం.
కర్రసాము ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? 5 months. నీ పేరు? బాబు. ఈ కర్రసాములు ఎన్ని రకాల విద్యలు వచ్చు, వాటి పేర్లేంటి? నేల తలుగులు, 25 దెబ్బలు, 19 దెబ్బలు, 10 దెబ్బలు, సురులు చాలానే ఉండేది. ఇది నేర్చుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంది. ఇది నేర్చుకోవడం వల్ల రోగాలు తొందరగా ఎంటర్ కావు బాడీలోకి, బాడీ ఫిట్నెస్ ఉండిద్ది. అదే కాకుండా ఆత్మవిశ్వాసం, ధైర్యం అది ఉండిద్ది. ఈ విద్య అంతరించిపోకూడదని మేము కర్రసాము నేర్చుకుంటున్నాం. నేర్పించిన మా గురువు గారికి ధన్యవాదాలు. ఎన్ని రోజుల నుంచి కర్రసాము నేర్చుకుంటున్నావు? 6 months. నీ పేరు? యజ్ఞశ్రీ. కర్రసాములో ఎన్ని రకాలు నేర్చుకున్నావు ఇప్పటి వరకు? 6 దెబ్బలు, తలరింగు, రాలబాలం, 30 దెబ్బలు, 25 దెబ్బలు, వెరీ గుడ్. సిరిమండి మార్పు, బాణం, భూచక్ర బాణం. కరసాము అంతరించిపోకుండా మా గురుగారు మళ్ళీ పుట్టించారు దీన్ని. వెరీ గుడ్. నా పేరు కే గోపి. నేను ఇది 7 నెలల నుంచి నేర్చుకుంటున్నాను. ఇది ఒక ప్రాచీన విద్య. మా గురువు గారు ఇది అంతరించిపోకుండా దీనికి పునర్జన్మ పోశాడు. దీంట్లో కొన్ని వేల రకాలు ఉంటాయి. రాళ్ళ బాణం, భూచక్ర బాణం, సిరిమండి మార్పు, సిరిమండి, 6 దెబ్బలు, 10 దెబ్బలు, 15 దెబ్బలు. నా పేరు తలకోల ఏంజల్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈ శిక్షణ 5 నెలల నుంచి నేర్చుకుంటున్నాను. మా సార్ మాకు చాలా నేర్పించారు. రాళ్ళ బాణం అని, ఒక చేతితో తిప్పడం అని, 2 చేతులతో తిప్పడం అని, ఇంకా చాలా నేర్పించారు మా సారు. దెబ్బలు, వరుసలు అవన్నీ చాలా నేర్పించారు సార్ మాకు. ఈ కళ అంతరించిపోకుండా ఉండడానికి మా సారు ఇది నేర్పిస్తున్నారు. మా సార్ లేకుండా మేమైనా ఉంటే ఇది మాకు కూడా వస్తుంది, మేము ఇతరులకి నేర్పిస్తామని మా సార్ ఇది నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ. కర్రసాము వల్ల నీకు ఎలాంటి మనోధైర్యం వచ్చింది? మార్క్స్ బాగానే వస్తుంది. అంతకుముందు డల్గా ఉండేదాన్ని, యాక్టివ్గా ఉంటున్నాను, స్ట్రాంగ్గా ఉంటున్నాను. వెరీ గుడ్. కర్రసాము నేర్చుకోవడం వల్ల నీ ఆరోగ్యం చాలా బాగుంది. వెరీ గుడ్. నువ్వు కర్రసాము నేర్చుకున్న తర్వాత నీతో ఎవరన్నా పోట్లాటకు వచ్చినా లేకపోతే కొట్టడానికి వచ్చినా నీవు వాళ్ళని ఎదిరించగలవా? ఎదిరించగలను. మేడం నమస్తే సార్. మీ బాబు ఇక్కడ ఎన్ని రోజులు సెక్షన్ తీసుకుంటున్నాడు? మీకు అబ్బాయిని పంపించిన తర్వాత మీకు ఏమనిపించింది కర్రసాము గురించి? బాబు డిసెంబర్ నుంచి వస్తున్నాడు సార్. ఓకే. చాలా చక్కగా నేర్చుకుంటున్నాడు. చాలా మార్పులు వచ్చాయి సార్ బాబులో. ఏంటంటే చాలా రెస్పెక్ట్ ముందు నేర్చుకుందంటే నైతిక విలువలు ఎలా అనేది సార్ బాగా నేర్చుకున్నాడు బాబు. కర్రసాము విధానం కూడా చాలా ఈజీగా వస్తుంది సార్ వీళ్ళకి నేర్చుకోవటము. బయట పిల్లలు ఏంటంటే భయపడతారు, ఫస్ట్ ఇక్కడ రావడానికి కూడా భయపడలేదు. ఈ ఫిరంగిపురం గ్రామంలో ఈ శాల పెట్టడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఇట్లాంటి ఇంకా అకాడమీస్ అనేవి మా ఊర్లో లేవు, రావడానికి కూడా ఎవరు ఇష్టపడరు. కర్రసాము అనేది అంతరించిపోయిన నేననే కాదు సార్, ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరు కూడా, పిల్లల పేరెంట్స్ అందరు కూడా మన స్కూల్లో మన ఊర్లో ఇలాంటి అకాడమీ పెట్టారా అనే ఆనందం చాలా మందిలో ఉంది సార్. ఇక్కడ చాలా మంది ఇంకా పేరెంట్స్ రాలేదు, కానీ మేము ఎప్పుడు పేరెంట్స్ ఎప్పుడైనా వచ్చి ఇక్కడ మాట్లాడుకున్నా మన ఫిరంగిపురంలో అకాడమీ పెట్టడం ఏంటి, ఈ పొలం అంతా త్యాగం చేసి మరి కూడా ఇంకో పంట పొలం ఏదైనా వచ్చి వేసుకోవచ్చు సార్. ఫీజులు కూడా ఏం అడగరు సార్, ఇస్తేనే తీసుకుంటారు ఇక్కడ. ఈ కర్రసాము సాంబయ్య గారు, చంటి గారు కానీ స్వచ్ఛందంగా వారు సేవలను ఇక్కడ మన పిల్లలకు అందించాలని, ఆ ప్రాచీన విద్యని ప్రమోట్ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. అవును సార్. అయితే ఒక విషయం సార్, ఇక్కడ గురువులు అనే వాళ్ళు అనేక మంది ఉంటారు, చాలా మంది నేర్పిస్తుంటారు. వీళ్ళకి ఈజీ మెథడ్లో వచ్చేలాగా నేర్పిస్తారు చూడండి, వీళ్ళకి వచ్చేంత వరకు నేర్పించడం గొప్ప విషయం సార్ ఇక్కడ మాకు. ఈ కర్రసాముని మీ బాబుకి కంటిన్యూ చేయాలనుకుంటున్నారు పెద్ద అయిన తర్వాత కూడా? సార్ తనని వరల్డ్ ఛాంపియన్ చేయాలని మేము పేరెంట్స్ గా ఇద్దరం కోరుకుంటున్నాం సార్. దానికి సార్ కానీ బాబు కానీ మంచి కోఆపరేటివ్ గా ఉన్నారు. అయితే రేపు రాజమండ్రిలో మనకు స్టేట్ లెవెల్లో కూడా సెలెక్ట్ తీసుకున్నారు సార్. బాబుని తీసుకెళ్తున్నాం సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి బాబురావు గారు. నమస్తే అండి. మీరు కూడా నేర్చుకుంటున్నారా? మనవరాలు కానీ వాళ్ళు కూడా ఎవరైనా నేర్చుకుంటున్నారా? దాని గురించి కొద్దిగా క్లుప్తంగా చెప్పండి. నేను యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా చేసి రిటైర్ అయ్యాను. నాకు ఇటువంటి కళ అంటే చాలా ఇంట్రెస్ట్. మామూలుగా నా ఫస్ట్ నుంచి కూడా ఎప్పటి నుంచో ఈ కర్రసాము దాదాపు నాకు 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా ఫిరంగిపురంలో పెద్దలు ఇక్కడ చేస్తూ ఉంటే వాళ్ళని చూసి అరే ఇది కూడా నేర్చుకోవాలి అని అనిపించింది. ఆ టైంలో ఇది కాస్త అంతరించిపోయింది. అప్పటి నుంచి ఈ ఊళ్ళో ఎవరు కానీ దీని గురించి మళ్ళీ తర్వాత లేదు. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఒక ఊరిలో సామెత ఒకటి ఉంది, పోలీసు వాడి చేతిలో లాఠీ, పిల్లవాడి చేతిలో కర్ర కనుకుంటే. అంటే ఇది ఆత్మరక్షణ.
పోలీస్ చేతిలో లాఠీ కూడా ఎందుకంటే అది వేరే వాడిని మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మా చేతిలో లాఠీ ఉండదు తప్పితే వేరే వాళ్ళు కొట్టమని కాదు. మాకు తుపాకీ ఇచ్చినా లాఠీ ఇచ్చినా కానీ మమ్మల్ని మేము రక్షించుకోవటానికే. అట్లాగనే ఈ కర్రసాములో కూడా ఏంటంటే వాళ్ళు రక్షించుకోవటానికి ఉపయోగపడింది. తర్వాత దానికన్నా ముఖ్యం ఏంటంటే మంచి హెల్త్. ప్రతి ఒక్క అవయవం కూడా ఈ కర్రసాములో ప్రతి ఒక్క అవయవం కూడా కదిలిపోద్ది బాడీలో. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అంటే మా గురువు గారు తండ్రి గారు కూడా ఇక్కడ చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి తన ఉన్నటువంటి ఊర్లో ఈ యొక్క ఫిరంగిపురంలో ఒక బిల్డింగ్ కట్టాలి, ఇది ఒక శాశ్వతంగా ఇక్కడ ఒక స్థలం ఏర్పాటు చేయాలని చెప్పేసి తనకున్నటువంటి స్థలంలో ఈ బిల్డింగ్ కట్టేసి మరి అతనికి ఆదాయం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒక వేరే వాళ్ళు డోనర్స్ కానీ తన సొంత డబ్బులతోటి ఈ విధంగా చేసి స్వచ్ఛందంగా చేసి ఈ ఆటని ఈ యొక్క కర్రసాముని పురోగతి తీసుకురావాలి. ఎప్పుడో అంతరించిపోయింది అసలుకి. నాకు తెలిసి ఎప్పుడో దాదాపు 70 సంవత్సరాల కింద నేను చూశాను. మళ్ళీ ఇదే ఈ విధంగా చూస్తున్నాము. నమస్తే అండి జానకి గారు. మీరు ఈ శిక్షణ కార్యక్రమంలో మీ పాపను కూడా తీసుకొచ్చినట్టున్నారు. మీ పాప ఇక్కడ ఎన్ని రోజుల నుంచి శిక్షణ తీసుకుంటుంది? నవంబర్ డిసెంబర్లో జాయిన్ అయ్యారు. ఓకే. పాప వాళ్ళు రేపు 3rd రాజమండ్రిలో స్టేట్ లెవెల్ ఆడడానికి కూడా తీసుకెళ్తున్నారు అన్నమాట సార్ గారు. వెరీ గుడ్. రేపు 3rd మాకు అనుకోకుండా వచ్చిన అవకాశం అన్నమాట. కాకపోతే పూర్తి అవుతుందో లేదో కానీ పూర్తి చేసుకొని వెళ్ళాలనుకుంటున్నాం. ఈ కర్రసాము ఆడపిల్లలు కూడా నేర్పించాలి అని మీకు ఎలా ఆలోచన వచ్చింది? పిల్లలు చెప్పారు. వీళ్ళది నేటివ్ అన్నమాట. ఇది మేము ట్రాన్స్ఫర్ మీద వచ్చాము. అయితే వీళ్ళు చెప్పారు ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని వచ్చాము. ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా బాగా నేర్చుకుంది. మేము అదృష్టంగా భావిస్తున్నాం అన్నమాట. రేపు పార్టిసిపేషన్ చేస్తారు చేస్తున్నాం. నమస్తే మాస్టర్. నమస్కారం సార్. మీరు కూడా ఇక్కడ ఈ కర్రసాము శిక్షణ నేర్చుకోవడానికి వచ్చినట్టున్నారు. అవునండి. మీరు ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు? మీరు ఒక గురువుగా మీకున్న ఈ విద్యతో పాటు ఈ కర్రసాము విద్య కూడా నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? నమస్కారం అండి. నా పేరు శివయ్య. ఇక్కడ నేను సొలసలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఓకే. నాకు ఇప్పుడు 53 సంవత్సరాలు. అయితే ఈ కర్రసాము నేర్చుకోవడానికి 2 నెలల నుంచి నేను వస్తున్నాను. దానికి ప్రధానమైన కారణం మన కర్రసాము శిక్షణ చేపట్టిన మన సాంబయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాచీనమైన యుద్ధకాలని ఇక్కడ ఇట్లా సంస్థ స్థాపించి నేర్పిన వాళ్ళు ఎవరు లేరు. ఈ సాంబయ్య గారు ముందుకొచ్చి ఈ శిక్షణశాల స్థాపించి మా అందరికీ శిక్షణ ఇవ్వటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. మేడం, మీరు మీ పాపను ఇక్కడ శిక్షణలో చేర్చారు కదా, మీరు ఏ ఉద్దేశంతో చేర్చారు? అసలు మీ ఆలోచన ఏంటి? మా పాప 4th క్లాస్ చదువుతుంది. సో నేను ఇక్కడ జాయిన్ చేసి 5 మంత్స్ అయింది ఇప్పటికి. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. మా పాప ఇలా నలుగురు మధ్య వెళ్ళడం కానీ మాట్లాడడం వీటల్లో చాలా వెనుకుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. మా పాప ముందడుగు వెయ్యాలి. నలుగురు ఉన్నా కానీ ధైర్యంగా వెళ్ళగలగాలి. మాస్టర్ కూడా మీరే చూస్తారు మార్పు అన్నారు. ఆ మార్పును చూపించారు. సో హ్యాపీగా ఉంది. భయంతో వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తుంటారని చిన్న అభిప్రాయం. సో నా ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.